బాలయ్య బాబు ఓవైపు సినిమాలతోనూ, మరోవైపు కొన్ని షోస్‌కు హోస్ట్‌గా కూడా దుమ్ము దులిపేస్తున్నారు. అందులో ఒకటి అన్‌స్టాపబుల్. ఒక రకంగా చెప్పాలంటే ఈ షోకు నటసింహం బాలయ్య బాబు వల్లనే మంచి ఆదరణ లభించిందని చెప్పాలి. ఈ షోలో బాలయ్య మాటలు, డైలాగ్స్, కామెడీ మామూలుగా ఉండదు. షోకొచ్చిన సెలబ్రిటీతో సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ ఆట ఆడుకుంటాడు. గెస్ట్‌ల సీక్రెట్‌లతో ఓ రేంజ్‌లో ఆడేసుకుంటారు. అయితే ఇప్పటికే వచ్చిన 3 సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఇప్పుడు 4గో సీజన్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, బాలయ్య బాబు అభిమానులకు ఓ గుడ్ న్యూస్. అన్‌స్టాపబుల్ సీజన్ 4కు రంగం సిద్ధమైంది. ఉగాది సందర్భంగా ఈ షో త్వరలో ప్రసారం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఓటీటీ సంస్థ ఆహా తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే అన్‌స్టాపబుల్ సీజన్ 4 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఈ సీజన్ 4 ఎలా ఉండబోతుందో, ఏ సెలబ్రిటీలు హాజరవుతారో చూడాలి. ఈ కార్యక్రమానికి బాలయ్య తన మాట తీరుతో మంచి సక్సెస్ ని అందుకునేలా చేశారు. ఆహా షోలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పటికే విజయవంతంగా 3 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఈ 3 సీజన్స్ లో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొని తమకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు. అలాగే పలువురు రాజకీయ నాయకులు కూడా ఇందులో సందడి చేయడం జరిగింది. ఇలా స్టార్ సెలబ్రిటీలందరినీ కూడా బాలయ్య ప్రశ్నలు వేస్తూ వారి గురించి పలు విషయాలను అటు అభిమానులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో 4గో సీజన్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతుందంటూ ఇటీవలే ఆహా కూడా అధికారికంగా వెల్లడించడం జరిగింది. అన్‌స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమంలో భాగంగా కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొనేలా ఆహా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు 3 సీజన్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ అందించిన బాలయ్య 4గవ సీజన్‌కి గెస్ట్‌గా ఎవరిని తీసుకురాబోతున్నారో అనే విషయం త్వరలోనే అధికారికంగా రాబోతుందంట. ఈసారి కూడా వైవిధ్యమైన చమత్కారంతో బాలయ్య మెప్పించేలా కనిపిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.